పాలకులు సామాజిక ఆర్థిక అంతరాలు పోవాలని చెప్పి రాజ్యాంగంలో రాసుకుంటే ఆ అంతరాలు పోవాలని చెప్పి ఎలా ప్రజలు అడుగుతారో అని చెప్పి చదువులోనే అంతరాలు తీసుకొస్తే ఆ చదువులో అంతరాల ద్వారా అంతరాల సమాజమే స్థిరంగా ఉంటుంది, శాశ్వతంగా ఉంటుంది. ఇక అంతరాలు ఉండవలసిందే, నేను చిన్నోనే వాడు పెద్దోడే అనే పద్ధతిలో భావజాలాన్ని ఎక్కించడానికి ప్రభుత్వ విద్యారంగాన్ని ధ్వంసం చేసి ప్రైవేటు విద్యారంగాన్ని 3 పువ్వులు 6 కాయలుగా కాపిస్తున్న స్థితి మనం గమనిస్తుంది. అందుకొరకే తెలంగాణ పౌరస్పందన వేదిక అందరికీ సమానమైన చదువు కావాలి అంటే అది ప్రభుత్వ రంగంలోనే సాధ్యమైంది. ప్రభుత్వ బడులు ప్రభుత్వ కళాశాలలు ధ్వంసమైపోతుంటే ఆ సమాన చదువులకు అవకాశం లేకుండా పోద్ది. అందుకనే నేను మీ ద్వారా చెప్తున్నా, ప్రభుత్వ విద్యా సంస్థలు నిలబెట్టే బాధ్యత ప్రజాప్రతినిధులదే. ప్రభుత్వ విద్యా సంస్థ నిలబెట్టే బాధ్యత ప్రజాప్రతినిధులదే. మీరు ఏదైనా గమనించండి, అది ప్రైవేటు విద్యా సంస్థ కావచ్చు, ప్రైవేట్ రైస్ మిల్ కావచ్చు, ప్రైవేట్ సిమెంట్ ఫ్యాక్టరీ కావచ్చు, ఏదైనా ప్రైవేటు సంస్థ ఉంటే ఆ సంస్థ గనక మూతబడితే ఎవరినంటారు చెప్పండి? అది కాలేజ్ కావచ్చు, స్కూల్ కావచ్చు, సిమెంట్ ఫ్యాక్టరీ కావచ్చు, రైస్ మిల్ కావచ్చు, కిరాణా షాప్ కావచ్చు. అందులో పనిచేసిన మనిషిని ఎవ్వరనరు. ఎవరినంటారు? యజమాని అని అంటారు. యజమాని యొక్క నిర్వహణ లోపం వల్ల అది మూతపడ్డదంటారు. మరి ఈరోజు ప్రభుత్వ బళ్ళు మూతపడుతున్నాయంటే, పిల్లలు చేరతలేరంటే అది ఎవరి తప్పో చెప్పండి? అది ప్రభుత్వ వైఫల్యమే. టీచర్లు బడికి పోకపోయినా, టీచర్లు పనిచేయకపోయినా అది ప్రభుత్వ తప్పే తప్ప టీచర్ల మీద తోసి బళ్ళను మూసేసే ప్రయత్నం చేయొద్దని చెప్పి, కాలేజీలను మూసేసే ప్రయత్నం చేయొద్దని చెప్పి మీ ద్వారా కోరుతున్నా. ఇప్పటికైనా ప్రజాప్రతినిధుల గ్రామ పంచాయతీలు ఇప్పుడు టర్మ్ అయిపోయింది, కానీ మాజీలు అవుతున్నారు. మండలాల కానించి మండల ప్రాదేశిక సభ్యులు ఉన్నారు, జిల్లా ప్రాదేశిక సభ్యులు ఉన్నారు, శాసనసభ్యులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, నాలాంటి శాసన మండలి సభ్యులు ఉన్నారు, పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, ముఖ్యమంత్రులు ఉన్నారు. వీళ్ళందరూ కనుక ప్రభుత్వ బళ్ళు నిలబడాలి. మీరు ప్రభుత్వ బళ్ళలోనే మీ పిల్లలు చదివించండి, అప్పులు చేసి ఫీజులు కట్టకండి అని కనుక ఒక మంచి పిలిపిస్తే, ఈనాడు అప్పులు చేసి ఇబ్బంది పడి ప్రైవేటు బళ్ళకు తోలే తల్లిదండ్రులు అందరూ కూడా ప్రభుత్వ బడికే పంపిస్తారు. ఈ మధ్య నేను ఒక మాట అన్నా, అసలు ప్రభుత్వ బడిలో ఇంగ్లీష్ మీడియం పెట్టిరని అందరికీ తెలుసా? నాకు అనుమానం ఉంది. ప్రభుత్వం నుంచే మీరు ఒక యాడ్స్ ఇవ్వండి అని చెప్పిన, పత్రికలలో ప్రకటించండి, మేము అన్ని ప్రభుత్వ బడిలో ఇంగ్లీష్ మీడియం పెట్టాం, ఇంగ్లీష్ మీడియంలో చదువు చెప్తున్నారు, మీరు అందరు చేర్పించండి, చదువు చెప్పకపోతే ఎలా చెప్పరో చెప్పిస్తాను అని ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఎమ్మెల్యే దానికి అన్నారు అనుకోండి, బళ్ళు పనిచేయాలా చెప్పండి? బ్రహ్మాండంగా పనిచేస్తుంది. కాబట్టి ఆ పద్ధతిలో ప్రజాప్రతినిధులే బాధ్యత తీసుకొని పనిచేయాలి. అందుకొరకే ఈ ప్రెస్ మీట్ పెట్టారు. బడిబాట అని చెప్పి ఉత్తర్వులు జారీ చేసి అదేదో హెడ్ మాస్టరు ప్రధాన ఉపాధ్యాయులు వాళ్ళు చూసుకోవటం కాదు. వాళ్ళు చూస్తే ఇప్పటివరకు ఏం జరుగుతలేదు. కోదాడ ఎమ్మెల్యే ఉన్నారు, వారు బాధ్యత తీసుకొని ఇక్కడ ఉన్న ఆదర్శ పాఠశాలల కమిటీలు ఉన్నాయి, ఇప్పుడు అన్ని పాఠశాలలు ఆ చైర్మన్లందరినీ పిలవాలి, పిలిచి సమావేశం పెట్టి మీరందరూ కూడా పిల్లలు చేర్పించండి, ఏ పంతులన్నా సరిగా పని చేయకపోతే బడికి రాకపోతే నేను చూసుకుంటానండి. పోతరా బడి గోరా చెప్పండి, మీరు బ్రహ్మాండంగా నడుస్తుంది. ఏ బళ్ళన్నా అసౌకర్యాలు ఉన్నాయా, ఆ అసౌకర్యం ఏదైనా ఉంటే నేను చూస్తాను చెప్పను, భరోసా ఇవ్వమనండి, బ్రహ్మాండంగా పనిచేస్తాను. కాబట్టి ఆ పద్ధతిలో ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకోండి అని చెప్పి, మీరు బాధ్యత తీసుకోకుండా ఈ పని చేయొద్దని చెప్తున్నాను. గత 3 సంవత్సరాలుగా ప్రభుత్వ బళ్ళల్లో ఊడ్చే వాళ్ళు లేరు. కోదాడు ఉందంటే మున్సిపాలిటీలు చేస్తున్నారు, గ్రామ పంచాయతీలు ఉందంటే గ్రామ పంచాయతీలు చేస్తున్నారు. కానీ పాపం గ్రామ పంచాయతీలు ఎంతమంది మనుషులు ఉంటారు? ఊరు శుభ్రం చేయడమే సాధ్యం కాలే. చివరికి ఏం చేసారు, ఆ పంతుల్లే తలా 5 10 వేసుకుని పరిశుభ్రం చేయించుకునే పరిస్థితి ఉంది. తాళం వాళ్ళే వేసుకున్నారు, తాళం వాళ్ళే తీసుకున్నారు.
మరి తాళం వేసే పని తాళం తీసే పని కనుక టీచర్లది కూడా అయితే మరి కలెక్టరేట్లో కూడా తాళం కలెక్టరేట్ వేసుకుంటే అయిపోద్ది కదా. ఈ మాట రాయండి నేను అడుగుతున్నాను. సెక్రటరియట్లో కూడా తాళం చీఫ్ సెక్రటరీ వేసుకోవచ్చు, కార్యదర్శులు వేసుకోవచ్చు కదా. గత 3 ఏళ్ల నుంచి ఈ తంతు నడుస్తుంటే నేను అనేక సందర్భాల్లో బయట ప్రెస్ మీట్లలో చెప్పాను, అదేవిధంగా మండల్లో అనేక సందర్భాల్లో మాట్లాడాను. కానీ ప్రభుత్వం, అప్పుడున్న ప్రభుత్వం మాత్రం లేదు, బాగానే నడుస్తుంది, బాగానే చేస్తున్నారని చెప్పారు, కానీ బాగా నడవలే. తద్వారా ఇంకా విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. అందువల్ల ఈ విద్యా సంవత్సరం ప్రారంభం రేపు 12 నుంచి అవుతుంది స్కూళ్ళకు. జూనియర్ కాలేజీలకైతే ఈ రోజు నుంచే ప్రారంభమవుతున్నాయి. డిగ్రీ కాలేజీలు వచ్చే నెల నుంచి ప్రారంభమవుతాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కూడా తాళం వేసేటోళ్ళు ఊడ్చేటోళ్ళు లేరని చెప్పి నాకు చాలామంది చెప్తున్నారు. వాటికి ఎన్ని కోట్ల ఖర్చు అయింది? ప్రభుత్వ బళ్ళన్నిటికి కూడా 5,000 చొప్పున మనిషికి ఇచ్చినా కూడా 200 కోట్లు చాలు. కాలేజీలకు అన్నిటికీ మనుషులు పెట్టినా కూడా నెలకు 4 కోట్ల కంటే ఎక్కువ కాదు, 3 కోట్ల కంటే ఎక్కువ కాదు. మొత్తం సంవత్సరానికి 12-13 కోట్లు అయితే, ఎందుకంటే జూనియర్ కాలేజీలు ఉన్నాయి 416. ఇంత చిన్న మొత్తాలని వెచ్చించకుండా, బడి శుభ్రంగా లేకుండా, కాలేజీ శుభ్రంగా లేకుండా, టాయిలెట్ శుభ్రంగా లేకుండా ప్రయత్నం చేస్తున్నారంటే, పాలన చేసిరంటే ఉద్దేశం ఏముంటుంది? ఆ ప్రభుత్వ పాఠశాలల్ని, ప్రభుత్వ కళాశాలల్ని మూసేయాలనే దురుద్దేశం తప్ప వేరే కాదని చెప్పి నేను గత ఎన్నికైన నా నుంచి నా మాటగా చెప్తున్నా. మరి ఇప్పుడున్న ప్రభుత్వం కొత్తగా వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, మంత్రులందరూ కానీ, ఇప్పుడు సూర్యాపేట జిల్లా అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, ఈ శాసనసభ్యురాలు పద్మావతి గారు కానీ అందరూ బాధ్యత తీసుకొని, ఇప్పుడు జిల్లాకు వస్తే మంత్రి ఉన్నాడు, మాజీ మంత్రి ఉన్నాడు, అందరూ కూడా బాధ్యత తీసుకోండి. బళ్ళల్లో పిల్లలు చేరేటట్టు చూడండి, భరోసా ఇవ్వండి. ఉపాధ్యాయుల కొరత ఉంటే సర్దుబాటు చేస్తున్నాం అని పిల్లలు లేని కాడ నుంచి పిల్లలు ఉన్న కాడికి టీచర్ని వేసేందుకు కూడా చాదగాలిపోయిన ప్రభుత్వానికి ఎందుకు లేదు అంటే అందులో కూడా రాజకీయాలు. ఆడ బడి నడవద్దు, పిల్లలు ఉన్న కాడ, పిల్లలు లేని కాడ ఉత్తమం ఉంటమే. బడి మూతపడాలంటే బడి లేని కాడ టీచర్ ఉండాలి, బడి ఉన్న కాడ పిల్లలు ఉన్న కాడ టీచర్ ఉండొద్దు. ఈ విధానం కూడా కొనసాగింది. దీన్ని కూడా అధిగమించాలి. ఎంత సర్దుబాటు చేసినా కూడా కొన్ని చోట్ల కొరత ఉంటుంది. అందువల్ల ఉపాధ్యాయుల కొరత లేకుండా బడి పెట్టిన దగ్గర నుంచే తాత్కాలిక ఉపాధ్యాయులు కూడా నియమించాలని చెప్తున్నాం. ఇంకో అంశానికి వస్తే, బడి నిర్వహించడానికి ప్రాథమిక పాఠశాలకైతే 15,000, హై స్కూల్కి అయితే తక్కువ పిల్లలు ఉంటే 25,000, ఎక్కువ పిల్లలు ఉంటే 50,000 ఇస్తారు సంవత్సరానికి. కానీ ఎప్పుడు ఇస్తారు? దాని పాఠశాల నిర్వహణ గ్రాంట్ అంటాం. ఎప్పుడు ఇస్తారు? ఎప్పుడు ఇవ్వాలి చెప్పండి? బడి పెట్టినాడే ఓ సగమో పావంతో ఇస్తే ఖర్చు పెట్టేందుకు ఉంటుంది, చాక్ పీస్ కొట్టేందుకైనా ఉంటుంది, ఇంకే పని చేసేందుకైనా ఉంటుంది. కానీ జనవరి, డిసెంబర్ నెలలో ఇస్తారు. మరి అప్పటిదానికి యానించి పెట్టాలి ఖర్చు. కాబట్టి నిర్వహణ గ్రాంట్ను కూడా రేపు బళ్ళు పెట్టే లోపే విడుదల చేయాలి. అది కాలేజీలకు చేయాలి, స్కూళ్ళకు కూడా చేయాలని చెప్పుకోవచ్చు. చివరిగా మీ ద్వారా నేను కోరేది ఏంటంటే, మేము కరపత్రం కూడా రాశాం. ఈ కరపత్రంలో సూర్యాపేట జిల్లాలో బళ్ళ పరిస్థితి ఏంటి, ప్రాథమిక పాఠశాలలు ఎట్టున్నాయి, హై స్కూల్ ఎట్టున్నాయి, పిల్లలు లేని ఉన్నాయి, ఇలా పూర్తి వివరాలు ఉన్నాయి. ఇవంతా నేను చెప్పడం మీకు ఎలాగిస్తాను కాబట్టి చెప్పడం అవసరం లేదని నేను భావిస్తున్నా. అంటే మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రభుత్వ బళ్ళను కూడా మార్చాలి. మీరు కోదాళ్ళలో ఎక్కడ చూడండి ప్రైవేట్ బడి ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు ఉంటుంది. లేనిది జరుగుతుందా చెప్పండి? ఎవరన్నా ప్రైవేట్ స్కూల్ అయినా ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు బడి నడవకపోతే ఆ బడి నడవదు, పూతపడిపోయినాయి. కానీ మన ప్రభుత్వ బడి ఏమైంది? ప్రైమరీ స్కూళ్ళల్లో 20 మంది, 15 మంది, 30 మంది ఉంటే ఒక టీచరు, 2 టీచర్లు ఇస్తే అది మేము చదువుకున్నా నడిచింది. ఎందుకు నడిచింది? మేము చదువుకున్న రోజుల్లో ఓ 50 ఏళ్ళ కింద, 60 ఏళ్ళ కింద ఆనాడు ప్రైవేట్ బడి లేదు. మనకు ఉన్న బడే బడి. ఒక టీచర్ ఉంటాడు, 5 తరగతులు ఉంటాయి, ఒక టీచర్ ఉంటుంది, ఒక గదే ఉంటుంది, ఒక గదిలోనే 5 తరగతులు కూర్చోబెడతారు. ఇంకో ప్రత్యామ్నాయాలు లేనప్పుడు గట్టుకుంటే గట్టిగా తింటారు. కానీ అవకాశం ఉన్న మంచిది ఉన్నప్పుడు ఏదైనా తినాలి కదా. షుగర్ వస్తే వేరు, మళ్ళీ గట్టిగా తినటం.
ప్రైమరీ స్కూల్లో మేము కోరుతున్నాం 75 నుంచి 100 మంది పిల్లలు ఉండే రకంగా ప్రైమరీ స్కూల్ను రీఆర్గనైజ్ చేయాలి. గ్రామీణ ప్రాంతంలో తరగతికో గది, తరగతికో టీచర్, 5 టీచర్లు, 5 గదులు ఉండాలి, హెడ్ మాస్టర్ ఉండాలి, తర్వాత ఎల్కేజీ యూకేజీ కూడా ఉండాలి. ఎల్కేజీ యూకేజీ లేకుండా ఇవాళ ఎవరైనా తల్లిదండ్రులు యువ దంపతులు తమ పిల్లలు 3 ఏళ్ళు నిండగానే బడికి తోలుతున్నారు తప్ప 5 ఏళ్ళు నిండినాక ఆగుతా అప్పుడు ఒకటి తరగతి చేస్తాను ఎవరన్నా తల్లిదండ్రులు ఆగుతున్నా చెప్పండి. కానీ కేజీ తరగతులు ఇప్పుడు ప్రభుత్వ బడులు లేవు. అంగన్వాడీ కేంద్రాలు సరిపోతాయి కదా అంటారు, కానీ అంగన్వాడీ కేంద్రాన్ని ఎవరైనా ప్రీ ప్రైమరీ స్కూల్ అనుకుంటున్నారా? అంగన్వాడీ కేంద్రం అంటే గుడ్డిచ్చే బడి, పిండి పెట్టే బడి, మొరములు పెట్టే బడి అంటారు, పెట్టే కేంద్రం అంటారు తప్ప ఎవరు అక్కడ చదువు చెప్తారు అనుకుంటలేదు. దీని మీద కూడా ముఖ్యమంత్రి ఆలోచించమని చెప్పి, రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించమని చెప్పి నేను ఇప్పటికే లేఖలు పెట్టాను. దీని మీద కూడా వెంటనే నిర్ణయం తీసుకోవాలి. అంటే ప్రాథమిక పాఠశాలలను తల్లిదండ్రులు కోరుకున్న విధంగా కేజీ తరగతులతోని తరగతికో గది, తరగతికో టీచరు ఉండే రకంగా 7 టీచర్లు, 1 హెడ్ మాస్టరు, 7 గదులు, 1 హెడ్ మాస్టర్ రూమ్, టీచర్ రూమ్ ఉంటే అప్పుడు ప్రైమరీ స్కూళ్ళకు, గవర్నమెంట్ ప్రైమరీ స్కూళ్ళకు పిల్లలు తోలుతారు తప్ప ఇప్పుడున్న 2 టీచర్లు, 1 టీచర్ ఉండే తోలే అవకాశమే లేదు. ఆ పద్ధతిలో బళ్ళకు మార్చాలి. తర్వాత హై స్కూళ్ళలో కొన్ని ఉన్నాయి. ఇప్పుడు సూర్యాపేట జిల్లాలో కూడా హై స్కూల్ చూసినట్లయితే 22 స్కూళ్ళలో 50 లోపు పిల్లలు ఉన్నారు. తర్వాత ఒక 70 స్కూళ్ళలో, మొత్తం 92 స్కూళ్ళలో 100 లోపే ఉన్నారు. విద్యలో పీర్ గ్రూప్ లెర్నింగ్ అంటారు. పీర్ గ్రూప్ లెర్నింగ్ అంటే సమవయస్కుల మధ్యలో నేర్చుకోవటం. ఏ ఉపాధ్యాయుడు కానీ అధ్యాపకుడు కానీ మొత్తం విద్యార్థికి నేర్పడు. వాళ్ళు చెప్పిన దాన్ని మళ్ళీ పీర్ గ్రూప్ సమవయస్కులు, మీరు ఒక్కసారి మీ బాల్య దశను గుర్తు తెచ్చుకోండి, మీ కాలేజీ దశ గుర్తుపెట్టుకోండి. ఏదైనా అర్థం కాంటే పక్క పిల్లలతో అర్థం చేసుకుంటాం. ఆ పీర్ గ్రూప్ లెర్నింగ్ జరగాలి అంటే దాన్ని తెలుగులో సమవయస్కుల మధ్య అభ్యసనం అంటారు. సమవయస్కుల మధ్య అభ్యసనం జరగాలి అంటే తరగతిలో కనీస సంఖ్య ఉండాలి. మీరు కేరళ పోండి, తమిళనాడు పోండి, కర్ణాటక పోండి, ఢిల్లీ పోండి, హిమాచల్ ప్రదేశ్ పోండి, ఎక్కడ ప్రైమరీ స్కూల్లో 100 మంది పిల్లలు తక్కువ ఉంటారు. క్లాస్ ఉందంటే 20 మంది పిల్లలు ఉంటారు. అప్పుడు మాత్రమే చదువు వస్తుంది. హై స్కూల్ ఉందంటే కనీసం 25 నుంచి 30 మధ్యన ఉంటారు. అప్పుడు మాత్రమే చదువు వస్తుంది. ఇప్పుడు హై స్కూళ్ళలో 50 మంది పిల్లలు ఉంటే, 50లో పిల్లలు ఉంటే తరగతి ఎంతమంది అవుతారు? 10 మంది, 8 మంది కదా. అందులో ఇద్దరు అబ్సెంట్ అయితే పీర్ గ్రూప్ లెర్నింగ్ ఉండదు కదా. దీన్ని పరిష్కారం చేయమని చెప్పి మేము గత 7 ఏళ్ళ నుంచి చెప్తున్నాం. పరిష్కారం అంటే ఏం లేదు. ఆ గ్రామాలలో కనుక బడియుడు పిల్లలు లేకపోతే ఆ బడి అవసరం లేదు. ప్రజలకు మీరు నోటీస్ అని చెప్పండి. కానీ ఆ గ్రామాల్లో బడియుడి పిల్లలు 6 నుంచి 10 చదువుకునే పిల్లలు గతంలోనంటే ఇంగ్లీష్ మీడియం లేదు కాబట్టి మా పిల్లల్ని కోదాడికి ఇంగ్లీష్ మీడియం పంపిస్తున్నాం అన్నారు. మరి ఇలా ఇంగ్లీష్ మీడియం పెట్టారు కదా గవర్నమెంట్ స్కూల్లో. కాబట్టి మీ పిల్లలందరూ అలా చేర్పించదని చెప్పి ప్రజాప్రతినిధులు, సర్పంచ్ కానించి మొదలుపెట్టి ఎమ్మెల్యే దానికి అందరూ ప్రోత్సహించాలి. ఆ బడిని నిలబెట్టాలి. కానీ అనామకంగా బడిని 50 మంది ఉన్నా, 20 మంది ఉన్నా, ఎట్టున్నా వదిలేస్తే ఏమవుతుంది? ఏదైనా ఒక వ్యాధిగ్రస్తునికి ఏ ట్రీట్మెంట్ ఇవ్వకుండా, పోషకాహారం ఇవ్వకుండా వదిలేస్తే ఏమైపోతుంది చెప్పండి? క్రమంగా న్యాచురల్ డెత్ అంటే సహజ మానవ సంభవిస్తుంది. ఏం పట్టుకోకపోతే ప్రభుత్వ బళ్ళను కూడా సహజ మరణం కొరకు ఏమి పట్టించుకోకుండా చేస్తున్న స్థితి గత 10 సంవత్సరాలు కనిపించింది. అది పునరావృతం కావద్దు అని చెప్పి, కాకుండా చూడమని చెప్పి తెలంగాణ పౌర సమాజం మొత్తాన్ని కోరుతున్నాం మేము పౌరస్వామ్య వేదిక నుంచి. అండ్ అందులో మీరు కూడా భాగస్వాములే.